Hello everyone, welcome to T1 Academy. I am Sudhir Kumar. AP High Court MCQ సిరీస్లో భాగంగా మనం ఈరోజు ఇండియన్ హిస్టరీలో మోడర్న్ హిస్టరీ ఎస్పెషల్లీ మోడర్న్ హిస్టరీ ఆధునిక భారతదేశ చరిత్ర ఏదైతే ఉందో దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ MCQs రూపకంగా రివైజ్ చేద్దాము. సో లెట్స్ సీ ది ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఇండియా ఫర్ ఇండియన్స్ అనే నినాదాన్ని మొదట ఎవరు ఇచ్చారు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ దయానంద సరస్వతి, ఆప్షన్ బి లోకమాన్య తిలక్, ఆప్షన్ సి అరబిందో ఘోష్, ఆప్షన్ డి భగత్ సింగ్. ఎవరండి? మనకి దయానంద సరస్వతి గారు మొదటిసారిగా ఇండియా ఫర్ ఇండియన్స్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది. వీరు ఆర్య సమాజాన్ని కూడా స్థాపించడం జరిగింది. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు మీకోసం అని చెప్పేసి ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 1921లో సంపూర్ణ స్వాతంత్రం డిమాండ్ చేసిన మొదటి వ్యక్తి ఎవరు అంటున్నారు. ఓకే, ఒక రకంగా చెప్పాలి అంటే పూర్ణ స్వరాజ్ని మొట్టమొదటిసారిగా ఎవరు చెప్పారు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ మౌలానా హస్రత్ మెహానీ, ఆప్షన్ బి మహాత్మా గాంధీ, ఆప్షన్ సి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ డి బాల గంగాధర్ తిలక్. ఎవరండి? మనకి ఆప్షన్ ఏ మౌలానా హస్రత్ మొహానీ గారు ఎవరైతే ఉన్నారో వీరు 1921లోనే 1921లోనే మనకి పూర్ణ స్వరాజ్ కంప్లీట్ ఇండిపెండెన్స్ రావాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత 1929లో ఈ రెజల్యూషన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది. 1930 జనవరి 26న మనం పూర్ణ స్వరాజ్ ఇండిపెండెన్స్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అన్అఫీషియల్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అవధ్లోని ఏకా ఉద్యమం, ఓకే ఏకా మూమెంట్ యొక్క లక్ష్యం ఏమిటి అంటున్నాడు. ఆప్షన్ ఏ దళితుల అభ్యున్నతి, ఆప్షన్ బి పన్నుల చెల్లింపు నిరాకరణ, ఆప్షన్ సి సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా నిరసన, ఆప్షన్ డి ఖిలాఫత్కు మద్దతు. సో మనకి ఏకా మూమెంట్ అనేది అవధ్లో జరిగింది. సో దానికి సంబంధించి ప్రధాన కారణము ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, అంటే ప్రధాన కారణము అదేవిధంగా లక్ష్యం ఏమిటి, ఆ మూమెంట్లో భాగంగా ఏం చేశారు అని. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, పన్నుల చెల్లింపు నిరాకరణ. సో అవధ్లో ఏంటంటే ఉన్న పలంగా అక్కడ ట్యాక్సెస్ అనేవి పెంచడం జరిగింది. సో దానికని చెప్పేసి అగైనెస్ట్గా పన్నుల చెల్లింపు నిరాకరణ అనేది ఏకా మూమెంట్ రూపకంగా జరగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే బాంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ను ఎవరు స్థాపించారు అంటున్నారు. సో బాంబాయి ప్రెసిడెన్సీ అసోసియేషన్ని ఎవరు స్థాపించారు. ఆప్షన్ ఏ బద్రుద్దీన్ తబ్జీ, ఆప్షన్ బి కేటీ తెలాంగ్, ఆప్షన్ సి ఫిరోజ్ షా మెహతా, ఆప్షన్ డి పైవార్ అందరూ. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఏదైతే ఉందో దాన్ని బద్రుద్దీన్ తబ్జీ, కేటీ తెలాంగ్, ఫిరోజ్ షా మెహతా ముగ్గురు కలిసి స్థాపించడం జరిగింది. సో పైవారందరూ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ ముగ్గురిని కూడా బాంబే త్రిమూర్తులుగా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, బాంబే త్రిమూర్తులుగా పేర్కొనేది ఎవరినంటే బద్రుద్దీన్ తబ్జీ, కేటీ తెలాంగ్, ఫిరోజ్ షా మెహతా. ఓకే, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ ఒక సూక్ష్మమైన మైనారిటీ అని ఎవరు అన్నారు. ఓకే, కాంగ్రెస్ ఈజ్ ఏ మైక్రోస్కోపిక్ మైనారిటీ అని చెప్పింది ఎవరు అని అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ ఏ లార్డ్ ఇర్విన్, ఆప్షన్ బి లార్డ్ కర్జన్, ఆప్షన్ సి లార్డ్ మింటో, ఆప్షన్ డి లార్డ్ డఫ్రిన్. సో 1885లో మనకి కాంగ్రెస్ ఏర్పడినాక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత 1887లో లార్డ్ డఫ్రిన్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని క్రిటిసైజ్ చేస్తూ కాంగ్రెస్ ఒక సూక్ష్మమైన మైనారిటీ గ్రూప్గా పేర్కొనడం జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరు ప్రసిద్ధి చెందారు. ఆప్షన్ ఏ దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ బి మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ సి గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ డి బద్రుద్దీన్ తబ్జీ. ఎవరండి? మనందరికీ తెలుసు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా దాదాబాయి నౌరోజీని పేర్కొనడం జరుగుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, కాంగ్రెస్ సమావేశాలను విద్యావంతులైన భారతీయ వార్షికోత్సవం అని ఎవరు వర్ణించారు. ఓకే, హూ డిస్క్రైబ్డ్ కాంగ్రెస్ సెషన్ యాజ్ ఏ యాన్యువల్ ఫెస్టివల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇండియన్స్ అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. ఆప్షన్ ఏ తిలక్, బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ బి గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ సి లాలా లజపత్ రాయ్, ఆప్షన్ డి బీసీ పాల్. ఎవరండి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లాలా లజపతి రాయ్ గారు
నేషనల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని క్రిటిసైజ్ చేసే ప్రాసెస్లో ఒక రకంగా విద్యావంతులైన భారతీయుల వార్షికోత్సవం అని కూడా పేర్కొనడం జరిగింది. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే స్వరాజ్ను జాతీయ డిమాండ్గా ఎవరు ప్రకటించారు? ఓకే, మొదటగా స్వరాజ్ అనే డిమాండ్ను ఎవరు మొదటగా ప్రకటించారు అంటున్నారు. ఆప్షన్ ఏ ఎంకే గాంధీ, ఆప్షన్ బి దాదాబాయి నౌరోజీ, ఆప్షన్ సి గోపాలకృష్ణ గోఖలే, ఆప్షన్ డి బాల గంగాధర్ తిలక్. ఎవరండి? మనకి దాదాబాయి నౌరోజీ గారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. స్వరాజ్ అనే డిమాండ్ని ఫస్ట్ టైం అంటే బేసిక్గా డిమాండ్ చేసింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ గారు. ఓకే, కంప్లీట్ ఇండిపెండెన్స్ వేరు. ఓకే, ఇండిపెండెన్స్ వేరు, కంప్లీట్ ఇండిపెండెన్స్ వేరు. అదేవిధంగా ఈ ఎవరెవరు ఏం ప్రతిపాదించారు అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, పూర్ణ స్వరాజ్ని మాత్రం అక్కడ 1921లో, తర్వాత 1929లో రెజల్యూషన్ పాస్ చేయడం, 1930లో సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకే, స్వరాజ్ యాజ్ ఎ నేషనల్ డిమాండ్ వాజ్ ఫస్ట్ ప్లేస్డ్ బై దాదాబాయి నౌరోజీ. ఓకే, నెక్స్ట్ 1921లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బహిష్కరణకు ఎవరు పిలుపునిచ్చారు? సో మనకి ఇంగ్లాండ్ ప్రిన్స్ అయినటువంటి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గారు ఇండియాను విజిట్ చేయడం జరుగుతుంది 1921లో. సో ఆ 1921లో ఆ విజిట్ని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆ ప్రిన్స్ యొక్క విజిట్ ఇండియాకు సందర్శించే దాన్ని బేసిక్గా బహిష్కరణకు చేయడం జరిగింది. ఎవరు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి పటేల్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మహాత్మా గాంధీ గారు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ యొక్క రాకను బేసిక్గా నిరాకరించడం జరిగింది. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అనే బిరుదు ఎవరికి ఇవ్వబడింది? ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్ అనే బిరుదు ఎవరికి ఇవ్వబడింది అంటున్నాడు. ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ డి భగత్ సింగ్. ఎవరికండి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. బాలగంగాధర్ తిలక్ గారికి మన ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్గా అని బిరుదు ఇవ్వడం జరిగింది. ఓకే, బెంగాల్లోని అనుశీలన్ సమితి ఎవరు స్థాపించారు అంటున్నాడు. ఓకే, బెంగాల్లో అనుశీలన్ సమితి అనేది స్థాపించడం జరిగింది. సో దాన్ని స్థాపించిన ప్రముఖుడు ఎవరు? ఓకే, ఆప్షన్ ఏ అరబిందో ఘోష్, ఆప్షన్ బి జతీంద్రనాథ్ ముఖర్జీ, ఆప్షన్ సి సతీష్ చంద్రబోస్, ఆప్షన్ డి సురేంద్రనాథ్ బెనర్జీ. సో చాలామంది బెనర్జీ అనుకుంటారు కానీ కాదండి, సతీష్ చంద్రబోస్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సతీష్ చంద్రబోస్ గారు మనకి బెంగాల్లోని అనుశీలన్ సమితిని స్థాపించడం జరిగింది. ఓకే, తర్వాత అరబిందో ఘోష్ వీళ్ళు దాన్ని డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్, కకోరి కుట్ర 1925లో జరగడం జరిగింది. సో ఆ కకోరి కుట్రకు నాయకత్వం వహించిన వారు ఎవరు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ చంద్రశేఖర్ ఆజాద్, ఆప్షన్ బి భగత్ సింగ్, ఆప్షన్ సి రామ్ ప్రసాద్ బిస్మిల్, ఆప్షన్ డి సుఖ్దేవ్. మనకి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ఏదైతే ఉందో, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ఏదైతే ఉందో దీని పేరు మీదుగానే ఈ కకోరి కుట్ర అనేది జరిగింది. సో దీని ప్రధాన సూత్రధారి ఎవరు అంటే రామ్ ప్రసాద్ బిస్మిల్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 1928లో బ్రిటిష్ అధికారి శాండర్స్ను ఎవరు హత్య చేశారు? ఆప్షన్ ఏ భగత్ సింగ్ రాజ్గురు, ఆప్షన్ బి సుఖ్దేవ్ ఆజాద్, ఆప్షన్ బి సుఖ్దేవ్ ఆజాద్, ఆప్షన్ సి భగత్ సింగ్ అండ్ సుఖ్దేవ్, ఆప్షన్ డి రాజ్గురు అండ్ ఆజాద్. ఎవరండి? మనకి భగత్ సింగ్ అండ్ రాజ్గురు గారు కలిసి ఈ శాండర్స్ ఎవరైతే ఉన్నారో బేసిక్గా లాహోర్లో ఇతన్ని హతమార్చడం జరిగింది. సో ఎందుకు అంటే లాలా లజపతి రాయ్ గారు ఎప్పుడైతే చనిపోయారో దానికి రివెంజ్గా శాండర్స్ని బేసిక్గా చంపడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్కడ? లాహోర్లో. నెక్స్ట్, చౌరీ చౌరా సంఘటన ఏ ఉద్యమాన్ని ఉపసంహరించుకోవడానికి దారి తీసింది? సో చౌరీ చౌరా అనే ఇన్సిడెంట్ జరిగింది. సో ఆ చౌరీ చౌరా ఇన్సిడెంట్ ఏ ఉద్యమం ప్రధానంగా ఉద్యమాన్ని మనకి నీరుగార్చింది అంటే ఉపసంహరించుకోవడానికి దారి తీసింది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ శాసనోల్లంఘన ఉద్యమం, ఆప్షన్ బి ఖిలాఫత్ ఉద్యమం, ఆప్షన్ సి క్విట్ ఇండియా ఉద్యమం, ఆప్షన్ డి సహాయ నిరాకరణ ఉద్యమం. ఏంటంటే మనకి సహాయ నిరాకరణ ఉద్యమం 1921లో ఈ బేసిక్గా ఈ చౌరీ చౌరా ఇన్సిడెంట్ తర్వాత ప్రజలు అంటే బేసిక్గా ఈ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రాపర్గా అర్థం చేసుకోలేదు అని చెప్పేసి
సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ఆపివేయడం జరుగుతుంది. ఓకే, సో ఎందుకు అంటే చౌరీ చౌరాలో పోలీస్ స్టేషన్ పైన ప్రజలు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులను హతమార్చడం జరుగుతుంది, అందుకని చెప్పేసి. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చౌరీ చౌరా అనే ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రధానంగా ఆపివేయడానికి దారితీసింది. నెక్స్ట్ వచ్చేసి సైమన్ కమిషన్ ఎందుకు బహిష్కరించారు? సో మనకి బేసిక్గా సైమన్ కమిషన్ బహిష్కరణకు గురవుతుంది ఎందుకు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, అందులో భారతీయులు మాత్రమే ఉన్నారు. ఆప్షన్ బి, అందులో భారతీయులు సభ్యులు ఎవరూ లేరు. ఆప్షన్ సి, అది విభజన సిఫార్సు చేసింది. ఆప్షన్ డి, అది డొమినియన్ హోదాకు మద్దతు ఇచ్చింది. ఎందుకు అంటే ఆప్షన్ బి, అందులో భారతీయుల సభ్యులు ఎవరూ లేరు. సో బేసిక్గా మనకి 1917లో వచ్చినటువంటి ఏదైతే యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ద్వారా ఏంటి అంటే తర్వాత కొన్ని సంవత్సరాలకి మేము ఈ యాక్ట్ను రివ్యూ చేసి ప్రాపర్గా ఇండియాకు అనుగుణంగా ఒక కొత్త చట్టాన్ని తీసుకొస్తామని బ్రిటిష్ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే 1930లో ఆ యాక్ట్ చట్టం ప్రకారం 1930లో బేసిక్గా మనకి ఈ సైమన్ కమిషన్ ఏదైతే ఉందో అది ఫామ్ అవ్వడం జరుగుతుంది. దానికంటే ముందే 1927లోనే ఈ సైమన్ కమిషన్ని ఫామ్ చేస్తారు. 1930కి బదులుగా 1927లోనే చేస్తారు, ప్రాపర్గా డీటెయిల్ స్టడీ చేసి భారతదేశానికి అనుగుణంగా ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి. కాకపోతే ఆ 1927లో ఫామ్ చేసినటువంటి ఏదైతే సైమన్ కమిషన్ ఉందో అందులో మొత్తం సభ్యులు కూడా బ్రిటిషర్స్ మాత్రమే ఉండేవాళ్ళు. సో అందుకని చెప్పేసి ఎవరు కూడా ఇండియన్స్ లేరు అని చెప్పేసి అది బహిష్కరణకు గురైంది. అదేవిధంగా తర్వాత సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ కూడా ఒక రకంగా ఊతాన్ని ఇచ్చింది, ఒక రకంగా ఎంకరేజ్మెంట్గా కూడా మారిందన్నమాట. ఓకే, కింది నాయకులలో గదర్ పార్టీతో సంబంధం లేని వారు ఎవరు? సో 1930లో 1913లో బేసిక్గా మనకి బెంగాల్ విభజన, 1907లో ఏదైతే సూరత్ స్ప్లిట్, ఇవన్నీ ఇన్సిడెంట్స్ తర్వాత రెవల్యూషనరీ యాక్టివిస్టులు ఎక్కువ అవ్వడం జరిగింది. ఏది మనకి బేసిక్గా మహాత్మా గాంధీ రాకముందు. సో ఆ టైంలో యుఎస్ఏలో ఈ గదర్ పార్టీని స్థాపించడం జరిగింది. సో ఆ గదర్ పార్టీలో సంబంధం లేని వ్యక్తి ఎవరు అంటున్నారు. ఆప్షన్ ఏ, లాల్ హర్దయాల్. ఆప్షన్ బి, తారకానాథ్ దాస్. ఆప్షన్ సి, సోహాన్ సింగ్ బక్నా. ఆప్షన్ డి, రాజ్ బిహారీ బోస్. ఎవరండి? సో బేసిక్గా రాజ్ బిహారీ బోస్ గారికి ఈ గదర్ పార్టీతో సంబంధం లేదు, కానీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది? 1930లో. ఓకే, 1913లో. ఓకే, 1913లో. నెక్స్ట్ వచ్చేసి హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపకుడు ఎవరు? ఓకే, ఇది ఒక రెవల్యూషనరీ ఆర్గనైజేషన్. ఆఫ్టర్ 1921 తర్వాత ఏదైతే సహాయ నిరాకరణ ఉద్యమం ఏదైతే ఉందో, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ విత్డ్రా చేసుకున్న తర్వాత యంగ్స్టర్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ వాళ్ళందరూ రెవల్యూషనిస్ట్గా మారడం జరిగింది. ఓకే, మనం పోరాడితేనే తప్ప స్వాతంత్రం రాదు అన్న నినాదంతో ఈ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ ఫామ్ అవ్వడం జరిగింది. సో దాన్ని స్థాపించింది ఎవరు అంటున్నారు. ఆప్షన్ ఏ, భగత్ సింగ్. ఆప్షన్ బి, సుఖ్దేవ్. ఆప్షన్ సి, రామ్ ప్రసాద్ బిస్మిల్. ఆప్షన్ డి, చంద్రశేఖర్ ఆజాద్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ని స్థాపించడం జరిగింది. దాని ద్వారానే కకోరి ఏదైతే కాన్స్పరీ కేసు ఉందో కకోరి రాబరీ అనేది కూడా చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? సో చాలాసార్లు మనం వింటూ ఉంటాము ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం. సో ఆ నినాదాన్ని ఎవరు ఇచ్చారు అని అంటున్నాడు. ఆప్షన్ ఏ, భగత్ సింగ్. ఆప్షన్ బి, ఇక్బాల్. ఆప్షన్ సి, ఎస్సి బోస్, సుభాష్ చంద్రబోస్. ఓకే, ఆప్షన్ డి, లాలా లజపత్ రాయ్. ఎవరండి? మనకి భగత్ సింగ్ గారు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. భగత్ సింగ్ గారు ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది, అంటే లాంగ్ లివ్ రెవల్యూషన్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే జలియన్ వాలాబాగ్ మారణకాండ ఏ సంవత్సరంలో జరిగింది అంటున్నాడు. ఆప్షన్ ఏ 1918, ఆప్షన్ బి 1919, ఆప్షన్ సి 1920, ఆప్షన్ డి 1921. ఏ ఇయర్లో అండి? జనరల్ డయర్ గారు విచక్షణారహితంగా ఎవరైతే ఉద్యమకారులు ఉంటారో వారిపైన కాల్పులు జరపడం జరిగింది మనకు 1919లో. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1919లో మనకి జలియన్ వాలాబాగ్ అనేది ఇన్సిడెంట్ అనేది జరగడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని ఎవరు స్థాపించారు? ఆప్షన్ ఏ, మహాత్మా గాంధీ. ఆప్షన్ బి, గోపాలకృష్ణ గోఖలే. ఆప్షన్ సి, లాలా లజపత్ రాయ్. ఆప్షన్ డి, బాల గంగాధర్ తిలక్. ఎవరండి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గోపాలకృష్ణ గోఖలే గారు మనకి సర్వెంట్స్ ఆఫ్ ఇండియా సొసైటీని స్థాపించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భారత జాతీయ కాంగ్రెస్ మొదటి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించినప్పుడు ఎవరు అధ్యక్షుడిగా వ్యవహరించారు అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, డబ్ల్యూసి బెనర్జీ. ఆప్షన్ బి, ఏవో హ్యూమ్. ఆప్షన్ సి, బద్రుద్దీన్ తబ్జీ.
ఆప్షన్ డి దాదాబాయి నవరోజీ. ఎవరండి? ఉమేష్ చంద్ర బెనర్జీ, డబ్ల్యూసి బెనర్జీ గారు మనకి మొట్టమొదటిసారిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి పూర్ణ స్వరాజ్ తీర్మానం ఏ సమావేశంలో ఆమోదించబడింది అంటున్నాడు. సో మనకి పూర్ణ స్వరాజ్ అనే తీర్మానం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక సెషన్లో ఆమోదించడం జరిగింది. ఆ సెషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ బొంబాయి 1920, ఆప్షన్ బి లాహోర్ 1929, ఆప్షన్ సి కరాచీ 1931, ఆప్షన్ డి కోల్కతా 1928. ఏ ఇయర్లో అండి? మనకి లాహోర్లోని 1929 లాహోర్ సెషన్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్లో మనకి పూర్ణ స్వరాజ్ అనేది ఆమోదించడం జరిగింది తీర్మానాన్ని అఫీషియల్గా. తర్వాత 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఐఎన్సి యొక్క మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు అంటున్నాడు. మొదటి ముస్లిం అధ్యక్షుడు. ఆప్షన్ ఏ మౌలానా ఆజాద్, ఆప్షన్ బి ఎంఏ అన్సారీ, ఆప్షన్ సి బద్రుద్దీన్ తబ్జీ, ఆప్షన్ డి రఫీ అహ్మద్ కిద్వాయి. ఎవరండి? ఆప్షన్ సి బద్రుద్దీన్ తబ్జీ గారు మనకి మొట్టమొదటిసారిగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి నాయకత్వం వహించినటువంటి మొదటి ముస్లిం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1907లో కాంగ్రెస్ చీలిక ఎక్కడ జరిగింది. సో మనకి తెలుసు స్ప్లిట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది అటు అతివాదులుగా ఇటు మితవాదులుగా మోడర్నిస్టులు అదేవిధంగా ఎక్స్ట్రీమిస్టులుగా విడిపోవడం జరిగింది. ఆ సెషన్ ఎక్కడ అంటే చూద్దాం. ఆప్షన్ ఏ సూరత్, ఆప్షన్ బి కోల్కతా, ఆప్షన్ సి లక్నో, ఆప్షన్ డి ముంబై సెషనా. ఏదండి? మనకి బేసిక్గా సూరత్ సెషన్ ఏదైతే ఉందో ఇక్కడ స్ప్లిట్ అనేది జరిగింది, విభజన అనేది జరిగింది మోడర్నిస్టులుగా అదేవిధంగా ఎక్స్ట్రీమిస్టులుగా. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మౌంట్ బాటన్ ప్రణాళిక 1947 యొక్క ప్రధాన ప్రతిపాదన ఏమిటి అంటున్నాడు. ఓకే, ఆప్షన్ ఏ 1950 నాటికి అధికారాన్ని బదిలీ చేయడం, ఆప్షన్ బి భాషా రాష్ట్రాల ఏర్పాటు, ఆప్షన్ సి భారతదేశ విభజన, ఆప్షన్ డి రాచరిక రాష్ట్రాల విలీనం. ఏంటండి? మనకి భారతదేశ విభజన, ఇండియా పాకిస్తాన్ని ప్రధానంగా విడగొట్టాలి అని చెప్పేసి మౌంట్ బాటన్ ప్లాన్ చెప్పడం తర్వాతనే మనకి అఫీషియల్గా ఇండిపెండెన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఆగస్ట్ ఆఫర్ ఎవరు ప్రతిపాదించారు. ఓకే, ఎవరు ప్రతిపాదించారు అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లార్డ్ వేవెల్, ఆప్షన్ బి లార్డ్ ఇర్విన్, ఆప్షన్ సి లార్డ్ లిన్లిత్గో, ఆప్షన్ డి విన్స్టన్ చర్చిల్. ఎవరండి? లార్డ్ లిన్లిత్గో ఎవరైతే ఉన్నారో వీరు ఆగస్ట్ ఆఫర్ని ప్రతిపాదించడం జరిగింది. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, కింది వారిలో గాంధీ ఇర్విన్ ఒడంబికపై ఎవరు సంతకం చేశారు. ఆప్షన్ ఏ లార్డ్ రీడింగ్, ఆప్షన్ బి లార్డ్ ఇర్విన్, ఆప్షన్ సి లార్డ్ మౌంట్ బాటన్, ఆప్షన్ డి లార్డ్ విల్లింగ్టన్. ఓకే, మనందరికీ తెలుసు గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ అంటే బేసిక్గా వారి ఇరువురు పేర్ల మీద, అటు గాంధీ పేరు మీదుగా అదేవిధంగా లార్డ్ ఇర్విన్ పేరు మీదుగా ఈ ప్యాక్ట్ ఒప్పందం అనేది జరిగింది. బేసిక్గా నాన్ కోఆపరేషన్ మూమెంట్ సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకొని అదేవిధంగా ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వారిని విడిచిపెట్టినట్లయితే రౌండ్ టేబుల్ సమావేశానికి నేను అటెండ్ అవుతాను అని చెప్పేసి ఒక ఉడంబడిక జరిగింది. ఆ ఉడంబడికనే గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. ఓకే, ఒప్పందం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీని తర్వాతనే సెకండ్ రౌండ్ టేబుల్కి బేసిక్గా మహాత్మా గాంధీ గారు అటెండ్ అవ్వడం జరిగింది. మొత్తం మనకు 3 రౌండ్ టేబుల్స్ జరుగుతాయి. ఆ 3 రౌండ్ టేబుల్స్లలో ఒకే ఒక్క రౌండ్ టేబుల్కి మహాత్మా గాంధీ గారు అటెండ్ అవ్వడం జరిగింది. అదే సెకండ్ రౌండ్ టేబుల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రౌలత్ చట్టం ఎప్పుడు ఆమోదించబడింది. ఆప్షన్ ఏ 1917, ఆప్షన్ బి 1918, ఆప్షన్ సి 1919, ఆప్షన్ డి 1920. ఏంటండి? ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 1919లో రౌలత్ చట్టాన్ని బేసిక్గా ఆమోదించడం జరిగింది. దీని తర్వాతనే మనకి ఏంటి జలియన్వాలా బాగ్, ఈ రౌలత్ చట్టానికి అగెనిస్ట్గా ప్రొటెస్ట్ చేసే ప్రాసెస్లో జలియన్వాలా బాగ్ జరిగింది. దాని తర్వాతనే ఖిలాఫత్ మూమెంట్ జరిగింది. సో ఇవన్నీ కలుపుకుంటూ మనకి బేసిక్గా 1921 కల్లా నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఓకే, ఒక రకంగా ఇవన్నీ రోడ్ మ్యాప్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భారత ప్రభుత్వ చట్టం 1935 ఏమి ప్రవేశపెట్టింది అంటున్నాడు. ఆప్షన్ ఏ ప్రత్యేక నియోజకవర్గాలు, ఆప్షన్ బి కేంద్ర ద్వంద్వపాలన, ఆప్షన్ సి ప్రాదేశిక స్వయం ప్రతిపత్తి. ఓకే, ప్రావిన్షియల్ అటానమీ అనేది ఇవ్వడం జరిగింది అంటున్నాడు. ఆప్షన్ డి పైవన్నీ. సో బేసిక్గా మనకు తెలుసు సపరేట్ ఎలక్టోరేట్స్ అనేటి మనకి బేసిక్గా
1907 నుంచే స్టార్ట్ అయ్యాయి ముస్లిం లకి సపరేట్గా. తర్వాత 1915, 1917 ఈ విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. కానీ 1935లో కూడా సపరేట్ చేయడం జరిగింది. సో ఇది పాసిబుల్ అయింది. అదేవిధంగా కేంద్రంలో డయార్కీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ప్రాదేశిక స్వయం ప్రతిపత్తి అంటే ప్రావిన్షియల్ అటానమీ అనేది కల్పించడం జరిగింది. సో ఈ 3 కూడా ఇవ్వడం జరిగింది. ప్రత్యేక నియోజకవర్గాలు అనేది స్పెషల్గా ఏం లేదు, కంటిన్యూ అవుతుంది. దాన్ని మళ్ళీ 1935 యాక్ట్లో కూడా పొందుపరచడం జరిగింది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ. ఓకే, లక్నో ఒడంబడిక ఎవరి మధ్య సంతకం చేయబడింది? ఓకే, లక్నో ప్యాక్ట్ ఏ ఇరువురు మధ్యలో బేసిక్గా సంతకం చేయబడింది అంటే అగ్రిమెంట్ చేయబడింది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ నెహ్రూ మరియు జిన్నా, ఆప్షన్ బి కాంగ్రెస్ మరియు బ్రిటిష్, ఆప్షన్ సి కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్, ఆప్షన్ డి గాంధీ మరియు అంబేద్కర్. ఎవరెవరి మధ్యలో? సో 1916లో 1916లో ఈ లక్నో ప్యాక్ట్ అనేది జరగడం జరిగింది. సో ముస్లిం లీగు అదేవిధంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మధ్యలో సత్సంబంధాలు అనేవి మళ్ళీ తిరిగి స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇద్దరూ కలిసి అగెనిస్ట్గా బ్రిటిష్ రూల్కి అగెనిస్ట్గా పాటుపడడం జరిగిందనమాట. ఓకే, పాల్గొనడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కాంగ్రెస్ మరియు ముస్లిం లీగ్ల మధ్య ఈ లక్నో ప్యాక్ట్ అనేది 1916లో జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏ సమావేశంలో ప్రాథమిక హక్కుల తీర్మానం ఆమోదించబడింది? సో మనకి ఏ సెషన్లో, ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్లో భాగంగా ఫండమెంటల్ రైట్స్ని ఆమోదించడం జరిగింది అంటున్నాడు. ఆప్షన్ ఏ కోల్కతా 1920, ఆప్షన్ బి లాహోర్ 1929, ఆప్షన్ సి కరాచీ 1931, ఆప్షన్ డి బొంబాయి 1934. సో ఆప్షన్ సి కరాచీ 1931 ఏదైతే సెషన్ ఉందో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్, దాంట్లో ఈ ప్రాథమిక హక్కుల తీర్మానం అనేది ఆమోదించబడింది. సో దీనికి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అధ్యక్షుడిగా ఉండేది. ఓకే, కరాచీ సెషన్కి. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి కాంగ్రెస్ అధ్యక్షుడు 3 సార్లు ఎన్నికైంది ఎవరు? కింద ఇచ్చిన వాళ్ళలో 3 సార్లు ఎవరు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అంటున్నారు. ఆప్షన్ ఏ మోతీలాల్ నెహ్రూ, ఆప్షన్ బి రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ సి మౌలానా ఆజాద్, ఆప్షన్ డి బద్రుద్దీన్ తబ్జీ గారు. ఎవరండి? రాజేంద్ర ప్రసాద్ గారు 3 సార్లు ఎన్నికవడం జరిగింది. సో మీకు ఇక్కడ ఒక హోంవర్క్ ఏంటి అంటే మీరు కామెంట్ సెక్షన్లో ఏ ఇయర్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ఎన్నికవ్వడం జరిగింది, అధ్యక్షుడిగా సేవలు చేశారు. ఓకే, నెక్స్ట్ శాసనోల్లంఘన ఉద్యమం దేనితో ప్రారంభమైంది? విదేశీ వస్తువుల బహిష్కరణ, ఆప్షన్ బి దండి మార్చ్, ఆప్షన్ సి రౌలత్ చట్టానికి వ్యతిరేక నిరసన, ఆప్షన్ డి సైమన్ కమిషన్ నిరసన. ఓకే, శాసనోల్లంఘన ఉద్యమం సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనేది ఏ కింద దేంతో స్టార్ట్ అయింది అని అంటున్నాడు. ఓకే, సో దండి మార్చ్, సో సాల్ట్ మార్చ్ అని కూడా పేరు అన్నమాట. సో దీంట్లో భాగంగా ఏదైతే సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు పాదయాత్ర ద్వారా వెళ్ళి అక్కడ ఈ దండిలో బేసిక్గా ఉప్పుని చేతబట్టి ఆ సాల్ట్ ఏదైతే ఉందో సాల్ట్ లాని బ్రేక్ చేయడం జరిగింది మహాత్మా గాంధీ గారు. సో దాంతో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఎవరు అంటున్నారు. ఓకే ఓకే ఆప్షన్ ఏ గాంధీ, ఆప్షన్ బి రామ్సే మెక్డొనాల్డ్, ఆప్షన్ సి లార్డ్ ఇర్విన్, ఆప్షన్ డి లార్డ్ లిన్లిత్గో. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మనకి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి ఎవరు? రామ్సే మెక్డొనాల్డ్ గారు ఈ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి బేసిక్గా అధ్యక్షత వహించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 ఏమి ప్రతిపాదించింది అంటున్నాడు. ఆప్షన్ ఏ భారతదేశ విభజన, ఆప్షన్ బి మధ్యంతర ప్రభుత్వం, ఆప్షన్ సి ప్రావిన్సుల సమాహాలు, ఆప్షన్ డి రాచరిక రాష్ట్రాల స్వాతంత్రం. ఓకే, సో ఏంటండి మనకు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రధానంగా ఏంటి? ప్రావిన్సుల సమాహాలు, ఏదైతే ప్రావిన్సెస్ ఉంటాయో వాటిని ఏబిసి కేటగిరీలుగా చేస్తాము అని చెప్పేసి ప్రధానంగా ప్రతిపాదించడం జరిగింది. మనకు భారతదేశ విభజన వచ్చేసి మనకెవరు? మౌంట్ బాటన్ ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారం, మధ్యంతర ప్రభుత్వం వచ్చేసి 1940 ఆగస్ట్ ఆఫర్ ఏదైతే ఉందో దాని ప్రకారం, రాచరిక రాష్ట్రాల స్వాతంత్రం వచ్చేసి బేసిక్గా ప్రావిన్షియల్ అటానమీ వచ్చేసి మనకి ఎక్కడ ఇవ్వడం జరిగింది? 1935లో ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి భారతదేశ చివరి వైస్రాయ్ ఎవరు? ఆప్షన్ ఏ లార్డ్ ఇర్విన్, ఆప్షన్ బి లార్డ్ లిన్లిత్గో, ఆప్షన్ సి లార్డ్ మౌంట్ బాటన్, ఆప్షన్ డి లార్డ్ వేవల్. ఎవరండి? ఆప్షన్ సి లార్డ్ మౌంట్ బాటన్ ఎవరైతే ఉన్నారో వీరు మన భారతదేశానికి చివరి వైస్రాయ్గా పనిచేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏ దేశంలో స్థాపించబడింది? మనకు ఇండియన్ నేషనల్ ఆర్మీ అని చెప్పేసి మోహన్ సింగ్ గారు ఎవరైతే
జపాన్కి ఖైదీలుగా పట్టుబడినటువంటి ఇండియన్ ఆర్మీ పీపుల్ ఉంటారో వారితో మోహన్ సింగ్ గారు ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించడం జరిగింది. ఓకే, ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి బర్మా, ఆప్షన్ సి సింగపూర్, ఆప్షన్ డి జపాన్. ఎక్కడండి? ఆప్షన్ సి సింగపూర్. బేసిక్గా ఇక్కడ మనకి ఇండియన్ నేషనల్ ఆర్మీ అనేది మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడింది. తర్వాత సుభాష్ చంద్రబోస్ గారు దీన్ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ స్థాపించింది మాత్రం మోహన్ సింగ్ గారు, దాని తర్వాత నడిపించింది మాత్రం మొత్తం సుభాష్ చంద్రబోస్ గారు. దానికి తర్వాత ఉమెన్ రెజిమెంట్ ఏదైతే ఉందో దానికి ఝాన్సీ రెజిమెంట్గా కూడా పేరు పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్, నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు అంటారు. గివ్ మీ ద బ్లడ్ అండ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పేసి ఆ ఫేమస్ కోట్ని ఎవరు చెప్పారు అని అంటున్నారు. ఓకే, ఆప్షన్ ఏ భగత్ సింగ్, ఆప్షన్ బి సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ సి చంద్రశేఖర్ ఆజాద్, ఆప్షన్ డి జవహర్లాల్ నెహ్రూ. ఎవరండి? సుభాష్ చంద్రబోస్ గారు. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఐఎన్ఏ విచారణలు ఎక్కడ జరిగాయి? ఇండియన్ నేషనల్ ఆర్మీకి సంబంధించినటువంటి విచారణలు ఎక్కడ జరిగాయి అంటున్నాడు. ఆప్షన్ ఏ బొంబాయి, ఆప్షన్ బి లాహోర్, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి ఎర్రకోట. ఎక్కడండి? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఎర్రకోట. రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ అని కూడా ఫేమస్గా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, మనకి ఇక్కడ ఐఎన్ఏ ట్రయల్స్ అనేవి జరిగాయి. ఓకే, ఎర్రకోటలో. నెక్స్ట్, మౌంట్ బాటన్ ప్రణాళిక ఎప్పుడు ప్రకటించబడింది? ఆప్షన్ ఏ జూన్ 3న 1947, ఆప్షన్ బి జూలై 4, 1947, ఆప్షన్ సి జూన్ 15, 1947, ఆప్షన్ డి ఆగస్ట్ 14, 1947. ఎప్పుడండి? జూన్ 3, 1947 రోజున మనకి మౌంట్ బాటన్ ప్రణాళిక అనేది ప్రకటించడం జరిగింది. దీని ద్వారా బేసిక్గా 2 దేశాలను అనేది విభజించడం జరుగుతుంది. అదేవిధంగా 2 దేశాలకు స్వాతంత్రం అనేది కూడా ప్రకటించడం జరిగింది. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇవ్వండి 40 క్వశ్చన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ 40 క్వశ్చన్స్ ఫ్రమ్ ది ఇండియన్ మోడర్న్ హిస్టరీ. ఓకే, సో మిగతా సబ్జెక్ట్ సంబంధించినటువంటి MCQ సిరీస్ అనేది కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎవరైతే టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేయట్లేదో వెళ్ళి t1academy.in అనే వెబ్సైట్లో హైకోర్టుకు సంబంధించినటువంటి ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేది ఉండడం జరిగింది. చాలా లాజికల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ప్లీజ్ attempt that test also and also share this video. Thank you so much.